నేను ఓం రీమ్ అంటాను, నువ్వేమో పొగేస్తా ఉండాలన్నాడు. ఒక కుర్రోడు వచ్చాడు, రండి మీకు రంగు వేయాలన్నాడు. మొఖానికి రంగు వేయాలంట. అసలే ఎరుపు కదా, ఈ ఎరుపుకి ఆ ఎరుపు రాసేసాడు. ఆ ఎరుపు ఈ ఎరుపు ఎక్కువైపోయి తారు డబ్బా కన్నా అయిపోయింది. దాని తగ్గ నల్ల గోబురేసాడు, నల్ల విగి పెట్టాడు. బాబు ఒకసారి అర్థమెత్తావా అన్నాను. అన్నాడు. నా మొహం చూసుకుంటానా అన్నాను. ఆయన అంటాడు, ఏమండి నేనేసినోడికి నాకే భయం వేస్తుంది, మరలా మీరు అర్థం చూస్తే పారిపోతాం అన్నాడు. వదిలే బాబుని చూసుకున్నా. ఆయన చిన్న రిక్వెస్ట్ అన్నాను. ఏంటన్నా? బయటికి వెళ్ళాలన్నాను. ఇటు వెళ్ళమన్నాడు. ఎల్లగడ్డ రోజుతో బయటికి వెళ్తామంటే బయట 2 కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ. ఇక పూర్తిగా బయటికి వెళ్ళలేదు, ఇక మధ్యలోనే వచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏంటి ఇలా వెళ్ళి వచ్చి పని అయిపోయింది బాబు అన్నాను. సర్లే మొత్తం తట్టుకోమన్నాడు. ఆ మొత్తంలో నిప్పులున్నాయి. యాపరొట్టి ఇచ్చాడు, సాంబారని ఇచ్చాడు. ఏమేయాలి? నేనే భయంకరంగా ఉంటే నాకంటే భయంకరంగా ఉన్నాడు మాయిల్ పకీరు. ఏమిడిని భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నాను వేసే అంటున్నాడు. ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే భయపడేవాడిని కాదు. మొదలెట్టాడు, ఓం రీమ్ అంటున్నాడు. ఏమేయాలి? పొగేసేస్తున్నాం. పొగేసేస్తా ఉంటే నాకు చెప్పాలి ఏమని, బాబు నువ్వు పొగేస్తా ఉండగా